సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ ది ప్రమాదమా హత్య? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర పోలీసులు గుర్తించిందేంటి? అక్కడి స్థానికులు చెప్తున్నదేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి క్రైస్తవ సంఘాలు. అయితే పాస్టర్ ముఖంపై గాయాలున్నాయంటూ ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజమండ్రి ఆసుపత్రి దగ్గర నిన్నటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు క్రైస్తవులు. పాస్టర్ ది యాక్సిడెంట్ కాదు, ప్లాన్ ప్రకారం చేసిన హత్య అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు రాజకీయ నేతలు సైతం స్పందించారు. మాజీ ఎంపీలు భరత్, హర్షకుమార్ సహా మరికొందరు నేతలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా ప్రవీణ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడిన ఆయన అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని ఆదేశించారు. అయితే ప్రవీణ్ మృతిపై ప్రత్యేక బృందాలతో విచారణ జరుగుతోందంటూ సీఎంకు తెలియజేశారు డీజీపీ. పాస్టర్ మృతిపై స్పందించారు హోంమంత్రి అనిత. అనుమానాస్పద మృతి కేసు కింద నమోదు చేశారు. రాజమండ్రిలో ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పాస్టర్ది హత్యే అంటూ క్రైస్తవ సంఘాలు ఒకవైపు ఆందోళన చేస్తున్నాయి. మరి ఏం నిగ్గు తేల్చారు పోలీసులు? అది ఆత్మహత్య, హత్య, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే పూర్తిగా అయితే కొద్దిసేపటి క్రితమే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలకు సంబంధించినటువంటి మృతదేహానికి పంచనామా పూర్తి చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతల నడుమ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని హైదరాబాదు తరలిస్తున్నారు పోలీసులు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం తర్వాత భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో బయటికి తీసుకొచ్చే క్రమంలోనే మొత్తం క్రైస్తవ సంఘాలు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్కు సంబంధించిన అభిమానులు, క్రైస్తవులు, దళితులు మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో పూర్తిగా కూడా పోలీసులకు, అదేవిధంగా క్రైస్తవ ప్రతినిధులకు మధ్య కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతదేహం పైన సంఘటనా స్థలంలో ఆయన పడి ఉన్న తీరు కావచ్చు, ఆయన ముఖం పైన ఉన్నటువంటి దెబ్బలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన్ను గతంలో కొందరు వ్యక్తులు బెదిరించారు. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కేసును అనుమానాస్పద మృతిగా కూడా దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితికి, వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో మొత్తం ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు, డీజీపీతో మాట్లాడారు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసును విచారించాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా కూడా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి కొవ్వూరు డీఎస్పీ ఒక నేతృత్వం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోస్టుమార్టం నివేదిక, దారిలో ఏదైతే ప్రవీణ్ కుమార్ వాహనం పైన, ద్విచక్ర వాహనం పైన ప్రయాణం చేస్తున్నారో దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు, కాల్ డేటా, అదేవిధంగా ఇతర ఆధారాల ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా సమగ్ర దర్యాప్తు చేసేందుకు కూడా పోలీస్ శాఖ కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం, అంటే పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో కేఏ పాల్ అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం జరిగేటువంటి తీరును తాను స్వయంగా పర్యవేక్షిస్తాను, దాన్ని లోపలికి అనుమతించండి, కారాగార దాంట్లోకి వెళ్లేందుకు, ఆ గదిలోకి వెళ్లేందుకు తనను అనుమతించాలని చెప్పేసి తీవ్రంగా కూడా పోలీసులపై ఒత్తిడి చేసిన సందర్భం కనిపించింది. అదేవిధంగా తాను న్యాయవాదిగా లోపలికి వెళ్తానంటూ కూడా పోలీసులతోటి వాగ్వేదానికి దిగారు. అయితే దానికి పోలీసులు అంగీకరించలేదు, దానికి నిబంధనలు అనుమతించమని చెప్పేసి ఆయన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తాను, సుప్రీంకోర్టు వరకు కూడా తాను ఈ కేసుకు సంబంధించి కూడా పోరాడతానని చెప్పేసి కేఏ పాల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి మృతి వ్యవహారంలో పూర్తి స్థాయిలో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రైస్తవ సంఘాలన్నీ కూడా విచారణ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తొలుత దీన్ని ఒక ప్రమాదంగా పోలీసులందరూ కూడా భావించారు. ఇది యాక్సిడెంట్, మరణంగా కూడా భావించినప్పటికీ కూడా ఎవరైతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, ప్రవీణ్కి సంబంధించిన బంధువులు కావచ్చు డిమాండ్ చేస్తున్నారో ఈ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేయండి, దానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి అని చెప్పి ప్రవీణ్కి సంబంధించినటువంటి ఆ బంధువులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కేసును కూడా ఆ దిశగానే విచారణ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్న కావచ్చు, లేదా మొత్తం మాజీ ఎంపీ భరత్, ఇతర అక్కడ ఉన్నటువంటి హర్షకుమారు, అదేవిధంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సరిచెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా కూడా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ నిష్పక్షపాతంగా కూడా విచారణ చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్.